దేవుని బిడ్డలారా, ఒక మంచి సంఘం అంటే ఆ సంఘం ఎలా ఉంటుందో తెలుసా? దైవజనులను ఉత్పత్తి చేసేదిగా ఉంటుంది. సంఘంలో నేను ఒక్కడనే కనపడాలి, నా పిల్లలే కనపడాలి అనే ప్రత్యక్షత కలిగిన వాడు నిజమైనటువంటి సేవకుడు కాదు. కాపరి బాధ్యత ఏంటి? కాపరులను కనాలి. సేవకులు ఒక మంచి సేవకులుగా తర్ఫీదై దేవుని చేతులు వాడబడి కృపొచ్చిన తర్వాత ఆ సేవకుని ప్రపంచ దేశాలకు వదలాలి. అయ్యా, మీరు వెళ్ళి సేవ చేయండి, దేవుని సువార్తను చాటి చెప్పి నశించిపోతున్న ప్రజలను ప్రభు తట్టు తిప్పటానికే, దీని కొరకే మీరు పిలువబడ్డారని సంఘం ఎప్పుడు సేవకులను సువార్త పని కొరకు వెనుతడుతూ సంఘం పంపించేదిగా ఉండాలి. కార్లు తయారు చేసే ఫ్యాక్టరీ వాడు తయారు చేసినటువంటి కారును ప్రపంచానికి అందిస్తాడు. శాస్త్రవేత్త రాకెట్ తయారు చేశాడు. తయారు చేసిన రాకెట్ ని ఎగ్జిబిషన్ లో పెడతాడా? ఆకాశ గగనాల్లో వదులుతాడా? సంఘం కూడా సేవకులను తయారు చేసి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రపంచానికి వదిలేటువంటిదిగా ఉండాలి.